11:30 గంటల మధ్య ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్రీదేవి గారు బాత్రూంలో కుప్పకూలిపోయారు. కొంతసేపటికి ఆమెను షేక్ రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఆమె భౌతికాయానికి అల్ కుసేనాలోని మార్చురీలో భద్రపరిచారు. దుబాయ్ నుంచి ఇండియాకి మృతదేహాలను పంపించే చోటు ఇదే. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చేంత వరకు శ్రీదేవి గారి భౌతికాయాన్ని ఇవ్వలేదు. ఈ విషయంలో భారతీయ కాన్సులేట్ కలుగజేసుకుని ఒక అరబ్బీ వ్యక్తిని కేటాయించింది. ఎట్టకేలకు శ్రీదేవి గారి భౌతికాయాన్ని 3 రోజుల తరువాత ఎంబామింగ్ చేసి భారత్ పంపించడానికి పర్మిషన్ వచ్చింది. అనిల్ అంబానీ పంపించిన ప్రత్యేక విమానంలో ఆమెను ముంబైలోని గ్రీన్ ఎకరాస్కు తీసుకొచ్చి కడసారి చూపుకు ఉంచారు. అయితే ఆమెను కడసారి చూడడానికి వచ్చిన అశేష అభిమానులకు హై సెక్యూరిటీ కారణంగా నిరాశే మిగిలింది. ఫిబ్రవరి 28, 2018 సాయంత్రం ఆమెను దహనపరిచారు. దివి నుండి భూకొచ్చిన ఒక అందాల నక్షత్రం కేవలం